ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం ఈ సువర్ణ పిరికిది కాదు. రాజశేఖర్ భార్యని, గోపాలరావు గారి కూతుర్ని నేను. ఈ భూతాలు పిశాచాలు ఉన్నాయని వస్తాయని హే నేనెందుకు భయపడతాను? అలాంటివేవన్నా ఉన్నా నన్ను ఏవీ చేయలేవు. నాకు రక్షణ కవచంగా ఇదిగో ఇన్ని ఆయుధాలుండగా ఏ ఆత్మైనా ప్రేతాత్మైనా నన్ను టచ్ కూడా చేయలేవు. ఐ డోంట్ కేర్. ఏ నారాజీ నారాజీ నారాజీ, రాజశేఖర్ నిన్ను కసితీర పొడిచి చంపేశాడు. చచ్చి ఆత్మవయ్యావో ఏవయ్యావో కాని బతికిపోయావు. లేకపోతే నేను రాజశేఖర్లా నీ గుండెల్లో కాకుండా నీ గొంతులో పెట్టి కస కత్తితో పొడిచేసేదాన్ని. అవకాశం మిస్ అయిపోయింది. ఆత్మక అయినా సరే బతికిపో. ఇన్ని ఆయుధాలుండగా నాకేంట్రా భయం? ఇప్పుడు నేను ధైర్యంగా పడుకుంటాను. లైట్ ఎందుకు ఆఫ్ చేయడం? ఆన్లోనే ఉంచి పడుకుందాం. సువర్ణ ఇదంతా నా భ్రమ. సువర్ణ సువర్ణ దాహం. దాహమా? అమ్మో, నాకు వినిపిస్తోంది. అంటే ఇది భ్రమ కాదా? సువర్ణ, ఇదంతా నీ భ్రమే. ఇన్ని ఆయుధాలుండగా అదొచ్చి నిన్నేం చేస్తుంది? పడక. సువర్ణ దాహం. దాహం ఏంటి? ఎవరు? అమ్మో, ఇది బ్రహ్మ కాదు, ఇదంతా నిజమే. అమ్మో, నిజమే.
నానాజీ నువ్వు ఇక్కడే ఎక్కడ ఉన్నావు? నన్ను చేయకు, అమ్మో నన్ను చేయకు, నాకే చేయకు నానాజీ, నానాజీ నక్షత్ర, ఏమయ్యా రఘురామ్, తొందరగా నా రూమ్ లోకి రండిరా. నక్షత్ర, రఘురామ్ ఎక్కడ తెచ్చారు? పంతులు తిని పడుకున్నారా? నక్షత్ర, అయ్యో ఏ రఘురామ్, నేను భయంతో పోయేలా ఉన్నాడ్రా. అమ్మో నేను అడుగుతా, అమ్మో నేను ఉండను. రఘురామ్ తొందరగా రండి. ఎస్ నానాజీనే కానీ నానాజీ ఆత్మని. ఏంటి చెప్పులు చీపుర్లు నీ ఆయుధాలా? వీటిని చూసి నేను భయంతో పారిపోతాననుకున్నావా? అన్యాయంగా నువ్వు రాజశేఖర్ నన్ను చంపారు. పగతో రగులుతున్న ఆత్మని. వీటన్నిటికీ నేను అస్సలు భయపడను. రక్త దాహంతో నీ గొంతు కొరికి రక్తం తాగాలనొచ్చాను. నానాజీ, ఆత్మలు రక్తం కూడా తాగుతాయా? తాగుతానో లేదో ఈ డౌట్లన్నిటికీ కాసేపట్లో క్లారిటీ వస్తుంది. పూర్తిగా అర్థమయ్యే టైంకి నువ్వు శవంగా మారిపోతావు. నాలా ఒక ఆత్మలా గాల్లో తిరుగుతుంటావు. నీ చావు నా చేతుల్లోనే. ఆత్మవైపోతావు. రాదు, ఆ డోరు రాదు.
ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రఘురామ్, నక్షత్ర, పాములు కాపాడండి. రఘురామ్, నక్షత్ర. ఏంటత్తయ్య? ఎంతసేపటి నుంచి అరుస్తుంటే ఎక్కడ చచ్చారు? గొంతు చిచ్చుకొని అరుస్తున్నాను. మళ్ళీ నీకేదో పీడకల వచ్చిందమ్మా. అయ్యో, ఆ ఆంజనేయ స్వామి పేరు తలుచుకుని పడుకో. దీనికి ఇంతకంటే వేరే వైద్యమే లేదు. కాదు రఘురామ్, ఆ నానాజీయే దెయ్యమై వచ్చి నన్ను పీడిస్తున్నాడు. నా గొంతు నులిమి చంపేయడానికి, నా రక్తం తాగడానికి వచ్చేటట్టున్నాడు. ఎక్కడ? అబ్బా, ఏంటత్తయ్య? ఏంటి మీరనేది? రక్తం తాగడం ఏంటి? అవును చిత్ర, రండి చూపిస్తాను. రండి రా రఘురామ్, రండి చూపిస్తాను. రండి. అబ్బబ్బా, ఇగో ఇక్కడ. ఎక్కడ? ఎక్కడత్తయ్య? ఆ నానాజీ దెయ్యం ఎక్కడుంది? ఎక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇదిగో ఎక్కడమ్మా? లైవ్ లో దెయ్యాన్ని చూడాలని నాకు చాలా కాలం నుంచి కోరికుంది. అది కాస్త ఈ రోజు తీరాలి. ఏది నానాజీ దెయ్యం? ఏది? ఎక్కడ? ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ పట్టుకున్నాడు. ఇదిగో చూడు, ఇగో ఈ చెప్పులు, ఇగో ఈ చీపురు ఇలా గాలి లేచింది తెలుసా? నిజం. ఇదిగో నువ్వు సినిమాలు చూసి బాగా చెడిపోయావు. ఏదేదో ఊహించుకుంటున్నావు. ఎక్కడా? ఇక్కడ మనుషులు గాని దెయ్యాలు గాని ఏవి లేవు కదా. నువ్వు కన్నది పీడకల కాకపోతే భ్రమై ఉంటుంది. ఇది నా భ్రమ కాదు, నిజం. లేదు, ఖచ్చితంగా నీ భ్రమే. నిజం. చెప్తే అర్థం కావట్లేదా? ఇది నిజం అని నేను మొత్తుకుంటుంటే ఇది భ్రమ అంటావేంటి? ముందు నీ పిల్లకి తీసుకొచ్చి చంపేయాలి. నిజం. ఓకే. మామయ్య, దెబ్బ గట్టిగా తగిలిందా? అందులో డౌటే ఉంది. DTH లో నా గోప గుయ్యమంది. దవడపళ్ళు రాలేదు గాని భూకంపం వచ్చినట్టు ఒక కుదుపైతే వచ్చిందమ్మా. కన్ఫామ్ గా డెంటిస్ట్ దగ్గరికి చెక్ చేయించుకోవాల్సిందే. మరి కాకపోతే ఏంటి? నేను ఇక్కడ చూసానంటే మళ్ళీ భ్రమ అంటారేంట్రా? నేనేదో ఫ్లోలో అంటే నీకు అంత కోపం వచ్చిందండి సువర్ణ. నేను హార్ట్ పేషెంట్ అయితే ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాడిని తెలుసా. గొప్పదానివే. అత్తయ్య, నానాజీ దెయ్యమయ్యి మీకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అవును, మాకెందుకు కనిపించట్లేదు? మా తాయితులు కూడా పడేశావు కదా, మాకు కూడా కనిపించాలి కదా. సువర్ణ, ఒక పంచే. మురారు ఎలాగూ ఇంట్లో లేడు కనుక నక్షత్రతో పాటు తన గదిలో పడుకో. ఇదిగో నానాజీ, నేను రూమ్ షిఫ్ట్ చేస్తున్నా. ఇదిగో దయచేసి సువర్ణని ఇబ్బంది పెట్టుకో. విన్నావా? ఇదిగో నానాజీ, వింటున్నావా?
నానాజీ గడ్డ కనిపిస్తున్నాడు అంటే ఉన్నావా విన్నావా వస్తున్నావా అంటావేంటి? పద పద ఇక్కడి నుంచి చేపడుగా. రఘురామ్ అదిగో వచ్చేసాడు. అయ్యో దేవుడా 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 దేవుడా. అమ్మా నక్షత్ర తల్లి, నన్నెవరో పిలిచినట్టు అనిపించింది. నీకేమన్నా వినిపించిందా? వినపడింది మావయ్య, నీ పేరు పెట్టి పిలిచారు. పేరు పెట్టి పిలిస్తే ఆ పిలిచిందెవరో కనిపించాలి కదా. అది నానాజీ కొత్తే, నానాజీయే పిలుస్తున్నాడు. ఇప్పటికైనా నమ్ముతారా? నమ్ముతారా? అయ్యో దేవుడా దేవుడా దేవుడా. భయపడుతున్నారా? నానాజీ, ఆత్మవా ప్రేతాత్మవా? నా పిచ్చి ప్రాస కాకపోతే రెండింటికి పెద్ద తేడా ఏముంది? అవును, నువ్వు మాకు కూడా కనిపిస్తున్నావేంటి? మావయ్య, అత్తయ్య చెప్పింది నిజమే. నానాజీ మనకు కూడా కనిపిస్తున్నాడు. నిన్ను కూడా ఈ నానాజీ దెయ్యమై పీడిస్తాడు. నిన్న పీడించా, నేడు పీడిస్తా, రేపు పీడిస్తా. ఈ సువర్ణని చంపి తీసుకుపోయే వరకు పీడిస్తూనే ఉంటా. దెయ్యం గారు, సువర్ణ మీద అంత కక్ష కట్టారేంటి? దయచేసి వదిలేయండి. పాపం చాలా భయపడుతోంది. చాలా మంచిది. సువర్ణని వదిలేయండి దెయ్యం గారు. సువర్ణని వదలను. మామా మేర కోడలు మీ ఇద్దరిని కూడా వదిలిపెట్టరు. దెయ్యం గారు, నాకు చిన్న డౌటు. మేమేం పాపం చేశాం? ఇదిగో ఈ కుట్రతోనూ వీళ్లతోనూ మీ చావుతోనూ మాకు ఎలాంటి సంబంధం లేదు. కక్ష సాధించాలని పార్టీలు చేసుకున్నప్పుడు ఈ విషయం నీకు గుర్తుకు రాలేదా? ఏ సంబంధం లేకుండానే పార్టీలు చేసుకున్నారా? అప్పుడప్పుడు ఏదో అలవాటు కొద్దీ తీసుకోవడమే తప్ప మీ మీద నాకు ఎలాంటి కక్ష లేదు దెయ్యం గారు. నన్ను వదిలేయండి. ఇదిగోండి దయ్యం గారు, ఎలాగో చచ్చారు కదా, మీకు పగలు ప్రతిఫలం ఎందుకు? దయచేసి వదిలేయండి నానాజీ గారు. మిమ్మల్ని వదలను.
స్వర్ణకి కనిపించిన నేను నీకు కనిపిస్తున్నానంటే అర్థం కాలేదా? మీరు వాళ్ళతో తోడు దొంగలు అని. మిమ్మల్ని సువర్ణ ఏంటి ఏమైంది? ఇది ఇల్లు అనుకున్నారా లేక ఏమనుకున్నారు? ప్రతి రాత్రి గావు కేకలేంటి? మాకు గావు కేకలు కావు దుర్గా. అదిగో అదిగో అక్కడ చూడు ఎవరున్నారు చూడు. ఎవరు? ఎక్కడ? ఎక్కడా? ఎవరున్నారు? నానాజీ దెయ్యమయ్యి. దెయ్యం భూతం అన్నావంటే నీ పీక పిసుకుతా. సారీ సారీ ఆత్మగారు, సారీ సారీ. రఘురామ్ పిచ్చి మాటలు మాట్లాడతావేంటి? ఎవరితో మాట్లాడుతున్నావు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.